నువ్వేం నేర్చుకున్నావు? ఒక్కసారి ఆలోచించు. ఈరోజు పూర్తవుతుంది. కానీ నీ మెదడులో కొత్తగా ఏం చేరింది? చాలామంది రోజులు గడుపుతున్నారు, కానీ ఎదగడం లేదు. ఎదగడం అంటే వారు రోజులు పూర్తి చేస్తారు, కానీ నేర్చుకోవడం పూర్తి చేయరు. అవునా కాదా? ఒక చిన్న అలవాటు మీ జీవితాన్ని మార్చగలదండి. ప్రతిరోజు నిద్రకు ముందుగా నీకు నువ్వు ఒక ప్రశ్న అడుగు. ఈరోజు నేను ఏం నేర్చుకున్నాను? అది ఒక సబ్జెక్ట్ కాన్సెప్ట్ కావచ్చు, ఒక కొత్త పదం కావచ్చు, ఒక తప్పు నుంచి వచ్చిన పాఠం కావచ్చు. కానీ ఏదో ఒకటి ఉండాలి. సక్సెస్ ఒక్కసారిగా రాదండి. రోజుకి 1% ఇంప్రూవ్ అయితేనే అది 100 రోజుల్లో ఎంత మార్పు వస్తుందో ఊహించండి. డైలీ లెర్నింగ్ అంటే డైలీ గ్రోత్ అనేది. పని చేయండి. ఈ రోజు నుంచి ఒక చిన్న లెర్నింగ్ డైరీని ప్రారంభించండి. చిన్న లెర్నింగ్ డైరీని ప్రారంభించండి. రోజుకి 3 పాయింట్లు మాత్రమే రాయండి. ఈరోజు నేర్చుకున్న విషయం, అలానే చేసిన తప్పు, రేపు మెరుగుపడాల్సిన విషయం, అంతే. సింపుల్గా అది రాయండి. నువ్వు ఇలా 30 రోజులు చేస్తే నీ ఆలోచన విధానం అనేది కంపల్సరీ మారుతుంది. నీకు ఒక క్రమశిక్షణ పెరుగుతుంది, నీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అలానే ఇది గుర్తుపెట్టుకో, మీరు స్కూల్ కావచ్చు, కాలేజ్ కావచ్చు, ఇన్స్టిట్యూట్ కావచ్చు, నీకు క్లాసులు మాత్రమే ఇస్తాయండి. కానీ నీ జీవితాన్ని మార్చేది నీ డైలీ లెర్నింగ్ అలవాటు. ప్రతిరోజు ముగిసే ముందు ఈ ఒక్క ప్రశ్న అడుగు నీతోటి నువ్వు. ఈరోజు నేను ఎదిగానా? ఈరోజు నుంచే ప్రారంభించు. కామెంట్లో రాయండి. ఈరోజు నేను నేర్చుకున్నాను, ఏమి నేర్చుకున్నానో కామెంట్ రూపంలో తెలియజేయండి.